ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బోర్గంపీలో శివాజీ ఫౌండేషన్ వారు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దీనికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీరు ఇచ్చే రక్తం ఏదైతే ఉందో తలసీమియా పిల్లలకు ఉపయోగపడుతుంది. తలసీమియా అంటే పిల్లలకి ప్రతి 20 రోజులకు ఒకసారి వాళ్ళకు రక్తం ఎక్కించవలసి ఉంటుంది. ఆ ఎక్కించకపోతే వాళ్ళ లోపల రక్తం క్షీణించి ప్రాణాపాయ పరిస్థితికి ఏర్పడుతుంది. ఇప్పుడు మన జిల్లాలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీనికి గాను యువత ముందుకొచ్చి మొట్టమొదటిసారిగా రేపే ఆరోగ్యశ్రీకి టైప్ అయింది కాబట్టి ఈరోజు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమంలో ఇస్తున్న రక్తదాతలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. వాళ్ళు ఇప్పుడు రక్తదాతలు కాదు, ప్రాణదాతలు. తప్పనిసరిగా ప్రతి ఒక్క యువకుడు రక్తదానం చేయాలని చెప్పేసి, ప్రాణాలను కాపాడాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు ముందుకు వచ్చిన లక్ష్మణ్ గారికి రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుసు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో. మరి ఈ యొక్క కార్యక్రమానికి మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మేడం గారు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అదే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వ్యవస్థకులు రావడం కూడా జరిగింది. వారికి అభినందనలు. అదేవిధంగా హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి బ్లడ్ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రక్తం అనేది బ్లడ్ డొనేషన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి కోడికి. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడాలంటే ఫస్ట్ రక్తమే పడుతుంది. అటువంటి సందర్భంలో ఈ యొక్క శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా అనిపిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తాం ముందుకి. మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ మహనీయుడి జయంతి రోజు ఈ బ్లడ్ డొనేషన్ ఎందుకు ఎంచుకున్నామంటే, మరి మిగతా కార్యక్రమాలు డీజేని పెట్టుకోవచ్చు, కానీ శివాజీ మహారాజు ఆదర్శం తీసుకోవాలన్నప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ కూడా ఒక ఆదర్శమే. మరి ఆ యొక్క మహనీయుడిని ఏ విధంగా మనం పట్ల మనకి ప్రేమ కలగాలి, ఒక నమ్మకం, ధర్మం అంటే ఏంది, ఈరోజు సమాజంలో మన దేశ పట్ల మస్తు మంది ఒక అవగాహన లేకుండా ఉన్నారు. కాబట్టి ఈ దేశం మంచుకుంటే మనం మంచుకుంటాం అనే కాన్సెప్ట్ తోటి శివాజీ సేవా సమితి ఆర్గనైజేషన్లో అనేక ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అనేక గ్రామాల్లో శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ కానీ వారిని ఆదర్శం తీసుకొని ముందుకు పోవాలి. యూత్ కోడికి రాబోయే రోజులు యూత్ ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా ముందుకు పోవాలనేది మా యొక్క సంకల్పం. అనేక కార్యక్రమాలను శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో చేసినాం. ఇంకా ముందు కోడికి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో ఈ యొక్క శివాజీ సేవా సమితి సభ్యులందరూ సహకారంతో ఇంకా ముందుకు నడుస్తాం. అదేవిధంగా ఇందూరు పట్టణంలో ఈరోజు హిందూ బంధువులందరూ కోడికి ఈ శివాజీ జయంతిని సంపూర్ణంగా గ్రామాలలో కానీ అన్ని ఏరియాలలో జరుపుకోవాలి. శివాజీ మహారాజుకి మనం ఇచ్చే నివాళి ఒకటే. ప్రతి ఒక్కరి కోరికి వారిని ఆదర్శం తీసుకొని మరి జీజామాత ఏ విధంగా శివాజీని పెంచిందో గ్రామంలో ప్రతి ఒక్క తల్లి కోడికి ఒక శివాజీ మహారాజు తయారు చేయాలి. ఎందుకంటే మన దేశానికి ఎంత అవసరం అంటే శివాజీ మహారాజు వ్యక్తులు ప్రతి గ్రామంలో ఒక శివాజీ మహారాజు యొక్క తయారు కావాలి. అప్పుడే శివాజీ మహారాజు యొక్క సంకల్పం సంపూర్ణమవుతుందని నేను కోరుతున్నాను. మరి ఈ అవకాశం నాకు కలిగించిన మా యొక్క సభ్యులందరికీ కోడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మహారాష్ట్ర తరఫున మేము రక్తం వ్యక్తం చేస్తున్నాం, అభినందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ భారతదేశం యొక్క పరాక్రమ గౌరవ వీరుడైనటువంటి శివాజీ మహారాజ్ యొక్క జన్మదినాన్ని ప్రజలందరూ కూడా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఆయన స్ఫూర్తి, ఇవాళ ఆయన దేశభక్తి, ఇవాళ దేశం కోసం, ధర్మం కోసం, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ సంస్కృతి రక్షణ కోసం ఆయన చేసిన కృషి ఇవాళ తరతరాలుగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ రక్తదానం అనేది చాలా అవసరం. ప్రజలకు కానీ ప్రతి ఒక్క జీవనం చెందాలంటే ప్రాణదానం ఎంతో ముఖ్యమో రక్తదానం కూడా. ఆ ఉద్దేశంతో ఇవాళ సేవా సమితి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అయితే శివాజీ మహారాజ్ స్ఫూర్తితో మరిన్ని కార్యక్రమాల్లో మనం అందరూ యువత, హిందూ బంధువులందరూ పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరపాలని చెప్పి కోరుతాం. మన ఇందూరు ఎంట్రెన్స్లో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ భారీ విగ్రహం ఏర్పడటం జరిగింది. తెలంగాణలోనే అతిపెద్ద విగ్రహం ఈ విగ్రహం. ఇది కాంచితో తయారు చేసిన విగ్రహం కాబట్టి ఇందూరు ప్రజలందరిది. అంటే శివాజీ మహారాజు విగ్రహం ఉండాలని మేము గత 5 సంవత్సరాల నుంచి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించారు. హిందూ బంధువులందరూ సహకరణతోటే విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది. అతి తొందరలో కోడికి అందరి సమక్షంలో ఈ యొక్క ఇనిగ్రేషన్ ఓపెనింగ్ కోడికి అందరి ఆధ్వర్యంలో జరుగుద్ది. ఆ యొక్క డేట్ కోడికి తొందరలో మేము ప్రకటిస్తాం. ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకొని ఇలాంటి సేవా కార్యక్రమం ముందుకు పోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం.